హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు రేపు ఎంఏజెస్ఆర్బికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఎంఎన్జే ఆంకాలజీ క్యాన్సర్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి సివికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. అంటే రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ చూసుకున్నట్టయితే 17/3/2025 అండి. దీనికి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ వెన్యూ వచ్చేసి ఇక్కడ వెంగళరావు నగర్, హైదరాబాద్లో మీకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్లో మీకు సివి అనేది ఉండడం జరుగుతుందండి. మీరు 10 AM అయితే మీకు షార్ప్గా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ జాబితాలో ఉన్న క్యాండిడేట్స్కి ఒరిజినల్ సర్టిఫికేట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. 1 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ అండి, 1 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది, అలాంగ్ విత్ మీ యొక్క ఒరిజినల్స్ అన్నమాట. ఇక మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలో చెప్తాను. ముందుగా వచ్చేసి మీరు అప్లై చేసినటువంటి పీడిఎఫ్ అండి, మీరు ఎంఏహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ పీడిఎఫ్ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ వచ్చేసి ఖచ్చితంగా మీ నేమ్ ఉండాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఉండాలి అందులో. అండ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ సంబంధించి ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయితే మీకు సంబంధించినటువంటి ఏదైతే వాటికి సంబంధించినటువంటి మీ భర్త పేరు కానీ లేదంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ వచ్చేసి ఖచ్చితంగా యాజ్ అప్లికేబుల్ అండి. ఫర్ ఎస్సీ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక బీసీస్ అయితే ఖచ్చితంగా మీ యొక్క నాన్ క్రిమి లేయర్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ బీసీ అప్లికెంట్ హూ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ద లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ విల్ బీ క్యాండిడేచర్ అండర్ ఓసీ, కన్సిడర్ అండర్ ఓసీ అండి. ఎవరైతే నాన్ క్రిమి లేయర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయరో బీసీ క్యాండిడేట్స్ వారు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో పడే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్కి అప్లికేబుల్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ 3 సర్వీసులు ఉన్నాయి. రెగ్యులర్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి, అలాగే ఎన్సీసీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే మీరు సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇక కన్సల్టేటెడ్ మెమో మార్క్స్ అండ్ కన్సర్న్ పీజీ మార్క్స్ అండ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీ అండ్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండే సర్టిఫికేట్ సంబంధించి అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సీనియర్ రెసిడెంట్ అండి. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సీనియర్ రెసిడెంట్ ట్యూటర్ డెమాన్స్ట్రేషన్ అండ్ రిజిస్టర్ ఆఫ్టర్ ద అబ్టైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్ సంబంధించినటువంటి ఎవరైతే మెడికల్ ఆంకాలజీ ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ అండ్ మెడికల్ ఆంకాలజీ సంబంధించినటువంటి చేసి ఉంటారో వారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి 1 yearది తీసుకెళ్ళొద్దండి, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికెంట్స్ హూ డస్ నాట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ సచ్ మెన్షన్ ఎబో విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ సెలెక్షన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒక 4-5 years సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి సంబంధించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఖచ్చితంగా మీరు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా అయితేనే మీరు జాబ్కి అయితే అప్లికేబుల్ కావడం జరుగుతుంది. అప్లికెంట్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ది సెలెక్షన్ అండి, ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ రిగార్డెడ్ విచ్ ఈస్ అప్లోడెడ్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది, అది కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి. అండ్ ఎన్ఓసి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఎవరైతే ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు నార్మల్గా 1 అని చెప్పారు, ఇక్కడ 2 తీసుకెళ్ళండి మీరు. అండ్ ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్ అండి, పర్సయింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఎనీ అదర్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు అప్లికెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫెయిల్యూర్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద ఎబో డేట్ ఆర్ ఫెయిల్యూర్ టు బ్రింగ్ ఎనీ ఎబో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద ప్రొఫార్మ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ టు లీడ్ ద క్యాన్సలేషన్ ఆఫ్ దేర్ క్యాండిడేచర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాగానే మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది
ఎంఎన్జే ఆంకాలజీ సంబంధించినటువంటి క్యాన్సర్ సెంటర్ సంబంధించి అందులో హాస్పిటల్లో పనిచేయటకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు తీసుకువెళ్ళవలసినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి సమాచారం అనేది ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.